క్రికెట్ అభిమానులంతా ఒక పక్క భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో బిజీగా ఉండగా మరోపక్క దేశవాళీ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీ కూడా అంతే రసవత్తరంగా సాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయాలనుకునే ఆటగాళ్లతో పాటు జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకునే ఆటగాళ్లకు కూడా రంజీ ట్రోఫీ చక్కటి వేదిక కాబట్టి ఈ టోర్నమెంట్లో యువ ఆటగాళ్లు తమ సత్తా చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు. తాజాగా మన తెలుగు సంచలనం తన్మయ్ అగర్వాల్ కూడా భారత సెలెక్టర్ల తలుపు తట్టాడు. హైదరాబాద్ అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తన్మయ్ అగర్వాల్ అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు కేవలం 39.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లు సివి మిలింద్, కార్తికేయ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 529 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు కెప్టెన్ రాహుల్ సింగ్ కేవలం 105 బంతుల్లో 184 పరుగులు చేశాడు. అతనితో పాటు తన్మయ్ అగర్వాల్తో కలిసి మొదటి వికెట్కు ఏకంగా 449 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తన్మయ్ అగర్వాల్ మాత్రం ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ ఎలాంటి బంతినైనా స్టాండ్స్లోకి తరలించాడు. ఇదే క్రమంలో క్రికెట్ చరిత్రలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు. ఇదే క్రమంలో భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగాను రికార్డు నెలకొల్పాడు. తన్మయ్ అగర్వాల్ కేవలం 160 బంతుల్లో 323 పరుగులు చేయగా 146 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతడు ఇన్నింగ్స్లో మొత్తంగా 33 బౌండరీలు ఉండగా 21 భారీ సిక్సర్లు ఉన్నాయి. దీంతో రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా తన్మయ్ నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అరుణాచల్ ప్రదేశ్పై మొదటి ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 357 పరుగుల ఆధిక్యతను సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.